కానీ ఏమీ లేని రోజు నాతో ఉన్నది ఈ పిల్ల. నా ఏ వైపు వద్దామా నాతో ఉంది చాలా. ఫ్రెండ్ అయితే అది ఇప్పుడు అసలు అవ్వదు కూడా. నా లైఫ్ లో ఏదైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారంటే ఒకటి ఫస్ట్ నా అమ్మ. ఒక మాట ఇచ్చిండు, ఎప్పటికైనా సరే బేటా మీ ఇంట్లోతో నేను మాట్లాడి అది ఎంత కష్టమైనా నేను కల్పిస్తాను. ఏం తిక్క పిల్ల తిక్క పనులు చేస్తుంది, గెలుపుతుంది, ఎట్టెట్టా అంట. ఈ పిల్లకి ఎవ్వరు లేరు అది ఇది అనే మాట అయితే అబద్ధం. నేనున్నా, ఈ పిల్లతో పాటు వాళ్ళ అన్న వదిన కూడా ఉన్నారు. సాయిషానే గెలిచానే నీ హృదయం కదకాలం నీ విజయం నీతో. లవ్ యూ టూ, లవ్ యూ టూ మా. పిల్లవి చిట్టి పొట్టి పిల్లలు నీకు మంచిగా చూసుకోవాలి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధిక 01. అదేంటి కేక్ పక్కన పెట్టుకొని కూర్చుంది అని అనుకుంటున్నారా? సో ఈ రోజు అయితే నాది షాడో మీన్స్ ప్రసాద్ మా ఇద్దరిది లవ్ యానివర్సరీ డే అన్నమాట. సో ఈరోజు అయితే నేను మనకి చెప్పిన మంచిగా రెడీ అవ్వు, నీకోసం అయితే కొంచెం నార్మల్గా ఒక బ్యూటిఫుల్ మంచిగా మాట్లాడదాం అనుకుంటున్నా. కొన్ని మెమోరీస్ అట్లా ఉంటాయి కదా, సో మాట్లాడదాం అనుకొని చెప్పిన మనకి. సో వాడిని అయితే ఇప్పుడు పిలుస్తా, మేము ఏం మాట్లాడతాం, ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా చేసుకున్నాం లవ్ అనేది అయితే నేను ఈరోజు మీకు చెప్తా. సో నేనైతే పిలిచిన ఆల్రెడీ మా దాదా వస్తుండు. దాదా నీకోసం నేను కేక్ తెచ్చిన తెలుసా, మన యానివర్సరీ డే అని. కొంచెం కూడా గుర్తునుందారా నీకు? అసలు గుర్తుంది కానీ కేక్ నచ్చదు. కేక్ నచ్చకపోయినా సరే ఒక ఇంత మంచి క్యూట్ అమ్మాయి తెచ్చి పెట్టాలి. క్యూట్ ఓకే, నువ్వా? నేను అలా కేక్ అనుకుంటా ఎంతసేపు చెప్పాలి. నీదు నీలోనే పెట్టుకో, బయట చెప్పొద్దు. ఈరోజు ఏంటో చెప్పు వాళ్ళకి. అదే చెప్పురా, మంచిగా చెప్పు. ఈరోజు నాది మా బిస్కెట్ ది యానివర్సరీ డే. సో నేను ఏంటంటే విన్ని షాడో అని పిలుస్తా, విన్నాను బిస్కెట్ అని పిలుస్తాడు. చెప్పు. 1 year అయితే కంప్లీట్ అయింది మేమిద్దరం రిలేషన్ లో ఉండి. అందుకు ఈరోజు ఏదో సర్ప్రైజ్ అండి. సర్ప్రైజ్ అంటే ఏదో బైక్ కారు అది నేను తినను, ఆ కేక్ కూడా తిన, అసలు స్వీటే తిన. అదే సర్ప్రైజ్. నా ఏ బైక్ వద్దామా నాతో ఉంది చాలా. సో వీడికి బైక్ అంటే ఇష్టం, అదంటే కూడా ఇష్టం. నేను ముందు ఫ్యూచర్ లో కూడా అదంటే కార్లు బైక్లు సో అవంటే ఇష్టం ఉంటుంది కదా. సో నేను ఫ్యూచర్ లో కూడా మంచిగా సక్సెస్ అయిన తర్వాత మనకి మంచి బైక్ గిఫ్ట్ ఇవ్వాలనేది నా ఒక డ్రీమ్ అనమాట. మరి నా కోసం అట్లా ఏమి ఇస్తున్నాను నువ్వు? నా బైక్ నువ్వే తీసేసుకో. నీ బైక్ నేను ఏం చేస్తా? అరే అది నేను ఓకే ఓకే ఓకే, ఏం కావాలి, నేనే పెద్ద గిఫ్ట్. కట్ చేద్దామా మనకి? కట్ చేసి కొన్ని విషయాలు మన కొన్ని చిన్న పెద్ద ఇంత అంత అన్ని మన ఎలాగైతే స్టార్ట్ అయింది అవన్నీ మాట్లాడుతున్నాం. జర్నీ స్టార్ట్ అయిందని చెప్తున్నాం. జర్నీ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది. సో ఎండ్ అయితే అది ఇప్పుడు అసలు అవ్వదు కూడా. ఎందుకంటే మేము లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటాం కాబట్టి. సో కట్ చేద్దామా? నువ్వే కట్ చేయనా? అరే ఏంది రాళ్ళు పెట్టినావా? ఏంది ఎంత గట్టి పెండ పెట్టినామన్నారు సాయన దానికి పెట్టి.
సాయన్ అంటే గుర్తొచ్చింది. వాళ్ళు ఏ గొడవలు ఉన్నారు తెలుసా పాపం. సన్ననేమో ఏడ్చుకుంటా అంతా చాలా ఇది ఉండింది. సో మీ యానివర్సరీ కూడా ఉంది కదా, సరే నడువు పోదాం, ఎట్లా పోతాం కదా ఆడ చేసుకోవచ్చు అది అని చెప్పి తీసుకొచ్చింది. ఆ టెన్షన్ లో కూడా నేను కేక్ కట్ చేసిన రేట్ పెద్ద ఇది. నువ్వు వీడు చూడ నేను మాట్లాడుతుంటే కేక్ తినేస్తుంది. నీకు పెడదాం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ సారీ హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ టు అది మంచి చెప్పు. యానివర్సరీ బిస్కెట్. చూడ మరి నాకా తింటావా కేక్? తినను. ఛాన్స్ దొరికిందా? ఛాన్స్ దొరికితే మనం మనమే తినేయడం. ఇవన్నీ ఓన్లీ క్రీమ్ పెడతా అనమాట. హ్యాపీ యానివర్సరీ టు మై షాడో. థ్యాంక్ యూ. చెప్పు నా గురించి ఏమైనా ఇంకా చెప్పాలా? నీ గురించి నేను ఇంతగా చెప్పిన ఏంటంటే నీకోసం నేను ప్రతిసారి ఒకటే మాట చెప్తా. ఏంటంటే నువ్వు నా లైఫ్లో ఏదైనా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారంటే ఒకటి ఫస్ట్ నా అమ్మ. మీన్స్ నా పేరెంట్స్ అనమాట. మా మమ్మీ కానీ డాడీ కానీ వీళ్ళందరూ ఫస్ట్ ప్రాపర్టీ. సో సెకండ్ అంతకు మించి ఇంకా పేరెంట్స్ లాగానే ట్రీట్ చేయడం కానీ చూసుకోవడం కానీ ఎవరైనా ఉన్నారు నా లైఫ్లో నాకు ఇంపార్టెంట్ అని అంటే అది నువ్వే. నీకు మించి ఇంకా ఎవరు లేరు. థర్డ్ అనేది మాత్రం పెట్టుకోరు, ఎందుకంటే నాకు ఫస్ట్ సెకండ్ మీరు తప్ప నాకు ఇంకెవ్వరు వద్దు. నువ్వు నాతో లైఫ్ లాంగ్ మంచిగా ఉంటే అంతే చాలు. నువ్వు నాకు ఏ గిఫ్ట్స్ కానీ ఏవి కానీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండి నాకు హ్యాపీగా ఉంచుకుంటే నాకు అదే చాలు. అంతేనా? ఈ రోజు నుంచి నేను కొడతాను, తిట్టను. కొడతాడు వీడు దొంగ ఫెల్లో. పాపం కొడతా, ఏడుస్తుంది. కొడతాడు, నేను ఏడుస్తా. సరేనా? ఇదే ఆఫరా చూసా? కొట్టడం ఆఫరా? మంచి ఆఫర్ ఇవ్వాలి. ఎట్లా మాట్లాడతా? కొట్టను పాపం ఏడ్చేసి చిన్నది అయిపోతుంది మొహం. పాపం పిల్లది ఏం తిక్క పిల్ల తిక్క పనులు చేస్తుంది, గెలుపుతుంది. ఎట్ట ఉంటది, ఇంకోపం వచ్చేస్తుంది, కొట్టేస్తా, మళ్ళా దగ్గరికి పోతా. అప్పుడు ఇటు రాను దగ్గరికి, అప్పుడు రాను యాటిట్యూడ్ చూపిస్తా. అప్పుడు ఏంది? సో ఇన్ని రోజులు మేము ఎన్నో తిట్లు పడినాము, ఎన్నో మంచి మాటలు విన్నాము, డబ్బులు చూసినాము, డబ్బులు లేని రోజులు చూసినాము, అన్నీ చూసుకుంటూ వచ్చినాము. ఈరోజు ఒకరి దగ్గర ఉన్నాం మేము, వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకుంటున్నారు. ఇంతకుముందు లైఫ్ కంటే ఇప్పుడు మంచిగా కొనసాగుతున్నాం మేము. మంచి పొజిషన్లో ఉన్నాం ఇప్పుడు. అది ఎన్నెన్నో మాటలు అన్నారు, ఆ మాటలకన్నీ సమాధానం నిదానంగా ఇచ్చుకుంటా పోతాము. కానీ ఏమీ లేని రోజు నాతో ఉన్నది ఈ పిల్ల. ఏమీ లేని రోజు నేను వేరే సిచ్యువేషన్లో బయట ఉండాల్సి వచ్చిందంటే ఆ సిచ్యువేషన్లో కూడా ఎవరు లేరు నాతో. కానీ ఈ పిల్ల రోడ్ మీద ఎవరు వచ్చినా సరే నేను విక్టర్ నాతో ఈ కాలంలో అమ్మాయిలు వెళ్ళిపోతారు, పైసా చూస్తారు, వస్తారు. కొందరు ఉంటారు, ట్రూ లవ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. 90% ఆఫ్ అమ్మాయిలు చెప్తారు పైసా ఉంటేనే వస్తారు, చూసేసి అమ్మాయిని వెళ్ళిపోతారు. కానీ కొంతమంది అట్లే ముందు వెనక అన్నీ మనమే అనుకొని ఇంట్లో వాళ్ళు వీళ్ళు అందరినీ ఒకేలాగా చూసుకొని అట్లా చూసుకునేటోళ్ళు తక్కువ ఉంటారు చాలామంది. అందులో ఈ చిన్న కుందేలు పిల్ల ఒకటి. ఎక్కువలరా ఎట్టయినా ఇంకా నీకేం చెప్పాలంటే నేను బయటకి ఏడికి తిరగా, నిన్ను తీసుకుపోతా. ఎక్కువ గొడవ ఏదంటే మా ఇద్దరి మధ్యలో అదే ఊకే బయటకు వదిలేసి బయటకు వెళ్ళిపోతాడు. నేను చెప్తున్నా మాట చెప్తాడు. ఎంత మంది అమ్మాయిలు ఉన్నా సరే కానీ
నాకు వాళ్ళందరు సిస్టర్స్ అంటాడు. సరే నువ్వు చూసుకో, అది నీ ఇష్టం, నువ్వు చూసుకుంటావా లేదన్నది. ఎందుకంటే నేను ఉన్నా అని నీ మైండ్లో ఉంటే నువ్వు వేరే అమ్మాయిని చూడడానికి కూడా ఆ ఆప్షన్, ఆ థింక్ అనేది కూడా నేను మైండ్లోకి రాదు. చూస్తావో చూడవా సినిమాలు కూడా బంద్ చేసిన, ఫోన్ కూడా వాడా. ఎందుకంటే సినిమాల్లో అమ్మాయిలు వస్తారు, ఏమో అనుకుంటారు. అరే దేవుడు కళ్ళు ఇచ్చాడు, దారిని పోతా ఉంటాం బండిలో, ఇప్పుడు ఆడ వస్తా ఉంటారు, ఇట్లా చూసి పర్లేదు అవి చూడొచ్చు. సో నా కోసం ఒక మాట చెప్తాడు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నా సరే నాకు వాళ్ళు నార్మల్ గా చూస్తానేమో, నార్మల్ గా మాట్లాడతానేమో, సిస్టర్స్ లాగానే మాట్లాడతా, కానీ నీ ప్లేస్ ని మాత్రం ఎవ్వరు రీప్లేస్ చేయలేరు. ఆ మాట నాకు చాలు. సో అది చెప్పాలన్నది కానీ చెప్పలేకపోతున్నా, అంటే మాటలు రావు. సో కానీ చాలా క్యూట్. పెళ్లి చేసేసుకో అయిపోతుంది. పెళ్లి కొత్తగా ఉంటది కదా. ఈ డ్రెస్ లో ఎట్లా వేసిన చెప్పురా, చాలా బాగుంది, చెమటలు బట్టి ఇంకా బాగుంది. సో గాయ్స్, ఇది మా ఫస్ట్ యానివర్సరీ. మేమైతే ఇంకటి నుంచి మంచిగా హ్యాపీగా ఎవరేమన్నా ఏం అనుకున్నా ఎట్లున్నా మా గురించి మేమైతే మంచిగా ఉందాం అనుకుంటున్నాము. ఈ రోజు నుంచి ఏ గొడవలు లేకుండా ఏం లేకుండా అందరినీ ఒక సైడ్ పెట్టి మేము ఒక సైడ్గా ఒక ప్రపంచంలాగా బతుకుతాం అనుకుంటున్నాము. ఈ పిల్లకి ఎవ్వరు లేరు అది ఇది అనే మాట అయితే అబద్ధము. నేనున్నా, ఈ పిల్లతో పాటు వాళ్ళ అన్న వదిన కూడా ఉన్నారు, సాయిసమానే. వాళ్ళు ఇంకో అన్న కూడా ఉన్నాడు, ఇంకో అన్న రోహిత్ బాయ్. మేమందరం ఉన్నాం, అటు ఫీల్ అవ్వద్దు, అది ఫీల్ కావద్దు. అందరం ఉన్నాను, ఫ్యామిలీ అంతా ఉన్నాను. నువ్వు ఏడ్చుకుంటుంది. ఎప్పుడు ఏడుస్తా అనంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇట్లా నార్మల్గా వేరే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు కానీ, ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానీ. సో మిస్టేక్ నాదే కానీ కొన్ని గుర్తొస్తారు కదా ఎంతైనా సరే. సో ఎప్పటికైనా సరే నాకు సాయాన్ని ఒక మాట ఇచ్చిండు, ఎప్పటికైనా సరే బేటా మీ ఇంట్లోతో నేను మాట్లాడి అది ఎంత కష్టమైనా నేను కల్పిస్తాను. అదొక్క హోప్ చాలు. వీడు ఉన్నాడు, నాకు సాయన్న ఉన్నాడు. ఇంతమంది ఇంత సపోర్టివ్గా కూడా నేను ఇంకా బాధపడ్డాను అనుకో, వాళ్ళకి మంచిగా అనిపించదు. సో నేను ఇలానే వీడితో హ్యాపీగా ఎంజాయ్గా లైఫ్ ఎంజాయ్ చేయాలనేసి నేను అనుకుంటున్నాను. మాకు మా ఇద్దరు జోడికి ఎవరు దిష్టి పడకూడదు. నేనేం సమంతం కాదు, మేము నాగ చైతన్యం. అరే వాళ్ళు విడిపోయినారు, అట్లా ఎందుకంటావు? సరే మా ఇద్దరికి ఎవరి దిష్టి పడకూడదు. మేము మంచిగా సుఖ సంతోషాలతో ముందరకి చదువుతా పోతా ఉండాలా. చదువుతానేమో మధ్యలో కొన్ని సెట్ బ్యాక్స్ అవి ఉంటాయి. సెట్ బ్యాక్స్ ఎదుర్కొంటాం అది. సో గాయ్స్ చెప్తున్నా, అయిపోయింది. సో గాయ్స్ లవ్ యూ టూ మా. నేను ఒక సెకండ్ మదర్, సెకండ్ మదర్ అక్క. ఓకే, ఫస్ట్ పేరెంట్స్, ఎవరి లైఫ్ లో అయినా ఫస్ట్ పేరెంట్స్ అంటారు. సో తర్వాతే పేరెంట్స్, తర్వాత ఆ పిల్లనే నేను. అవును, ఎవరు కాదన్నారే, నువ్వే నేను ఆ పిల్లవి. చిన్ని చిట్టి పొట్టి పిల్లని నీకు మంచిగా చూసుకోవాలి చూడండి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, కూడా చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి చెప్పేసింది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్.